మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు మంత్రి లోకేష్ కు వివరించారు. ప్రవచనకర్త, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావటం పట్ల చాగంటి కోటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమం విజయవంతంగా 9 రోజులు పూర్తి చేసుకుంది. కూటమి నాయకులు, కార్యకర్తలు 9 రోజుల్లో మొత్తంగా 23.63 లక్షల ఇళ్లకు చేరుకుని ప్రభుత్వం గత 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఆదేశించారు. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు చొరవ వల్లే రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో భాగంగా కర్నూలులోని 6వ వార్డులో ఆయన పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో 6వ వార్డులో తనకు మెజారిటీ రాలేదని, కానీ ఈ ప్రాంతాన్ని దూరం చేసుకోకుండా అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో అలగనూరు జలాశయాన్ని గాలికి వదిలేసి రైతులకు నష్టం కలిగించారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ కింది స్థాయి నాయకులను ప్రోత్సహించి అరాచకాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని 3వ వార్డు ఇందిరానగర్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతున్న జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల్లో ఎందుకు సీబీఐ విచారణకు సహకరించడం లేదని జీవీ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తోందన్నారు. పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సామాన్యులు ఇబ్బందులు పడకుండా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు. రాజమండ్రి రూరల్ శంభూనగర్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ సామాన్యులకు అందుబాటు ధరల్లో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓ గ్రేడ్ 2 కేటగిరీకి బ్యాచిలర్స్ డిగ్రీ లేని వారికి కూడా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 5 ఏళ్లలోపు డిగ్రీ అర్హత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేని పక్షంలో దిగువ పోస్టు వీఆర్ఏకి తిరిగి పంపుతామని వెల్లడించింది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల కాలంలోపుగా డిగ్రీ అర్హత పొందాలనే షరతుకు లోబడి ఈ నియామకం జరుగుతుందని తెలిపింది. గుంటూరు జిల్లాలో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు కోసం కేంద్ర బృందం స్థల పరిశీలన చేసింది. ఆయుష్ ఆసుపత్రితో పాటు అనుబంధ సంస్థల ఏర్పాటుకు ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో భూముల్ని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. గుంటూరు నగరానికి అతి సమీపంలో ఆయుష్ ఆసుపత్రి, అనుబంధ సంస్థలు రావటం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేయవద్దని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటి పరిస్థితి ఉందని, ఆ నీటిని జిల్లాలో ఉన్న పలు జలాశయాలకు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి అనుమానాస్పద మృతి ఘటనలో అటవీ శాఖ అధికారులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. జేపీ చెరువు చెంచుగూడానికి చెందిన వేటగాళ్ల నుంచి 7 పులిగోర్లు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరులో అక్రమ
గోవుల రవాణా గుట్టురట్టయింది. వ్యాన్ లో తరలిస్తున్న 11 ఆవుదూడలను పామర్రు పోలీసులు రక్షించారు. హిందూ పరిషత్ ఇచ్చిన సమాచారంతో కనుమూరు వద్ద ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది కాపు కాసి పట్టుకున్నారు. 11 ఆవుదూడలను గోశాలకు తరలించారు. పశు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా అవినిగడ్డలో స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అవినిగడ్డ వంతెన సెంటర్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భారీ గజమాలతో నివాళులర్పించారు. ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా దేశ విదేశాల్లో తెలుగు వారందరినీ ఒకే వేదికపై తెచ్చిన మండలి వెంకటకృష్ణారావు సదా స్మరణీయులుగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.